విజయనగరం జిల్లా శృంగవరపుకోట అణగారిన వర్గాల ప్రగతి ప్రదాత భారతరత్న అంబేద్కర్ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అణగారిన వర్గాల ప్రగతి ప్రదాత భారతరత్న అంబేద్కర్ అని భారత రాజ్యాంగ రూపశిల్పి దళిత వర్గాల వైతాళికుడు భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఎస్కోట మండల కేంద్రంలో గల దేవి టెంపుల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎస్కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి అనంతరం ఎస్సీ కాలనీలోని నాయకులందరితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ అంటరానితనం వివక్షలపై అలుపెరగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దిశలను మార్చి చూపిన స్ఫూర్తి ప్రదాత భారత రాజ్యాంగ అంబేద్కర్ అని తెలిపారు. నేను కోరేది సమాజంలో మన అందరం కలిసిమెలిసి ఆ మహనీయుడి కళలు నిజం చేయాలి. ఇది ఒక వర్గానికి అయితే కాదు. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా. నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుడు విధి విధానాలను ఆశయ సాధనాలను సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కొనియాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మంచి మార్గంలో పయనించాలని కోరుతూ మన కాలనీలో గతంలోనే నేను శాసనసభ్యురాలుగా ఉండేటప్పుడు 10 లక్షల రూపాయలు కమ్యూనిటీ భవనానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత నేను ఓటమి ప్రభుత్వం మారడం మరి దాన్ని నిలుపుదల కూడా జరిగిపోయింది. మరి ఈనాటి కూటమి ప్రభుత్వంలో మా బాధ్యత మేమంతా కలిసికట్టుగా ప్రజల కోసం పనిచేస్తాం. ఆ దశగానే ఏదైతే గతంలో నిలిచిన ఈ కమ్యూనిటీ భవనానికి నా గ్రాంట్ వచ్చి వెంటనే మరలా 10 లక్షల రూపాయలు ఇక్కడ భవనానికి ఇస్తానని దయించి నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇది ఒక వర్గానికో ఒక కులానికో కాదు. ఆ మహనీయుడు పండగ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పండగ. భావి భవిష్యత్ తరాలకి వారి గురించి మనం తెలియజేయాల్సిన జీవిత గాథ తెలియజేయాల్సిన అవసరం అయితే ఇవాళ సమాజంలో ఎంతైనా ఉంది. మనమంతా ఇలా కలుసుకుంటున్నాం, ఇలా నిలబడ్డామంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం బట్టే సమాజంలో ఆనాటి నుండి ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా వాటిని అమలు చేస్తూ ఏ వర్గానికి ఏ విధంగా అసలు న్యాయం చేయాలి, రిజర్వేషన్లు కల్పించాలి, లేకపోతే సమాజంలో అసలు అసలు గ్రామాల్లో అసలు మౌలిక వసతులు ఎలా పెట్టాలి, లేకపోతే ఎలా జీవించాలి అనే విధి విధానాలని రూపకర్త మహానుభావుడు. అటువంటి భారతరత్న మన అందరి ముద్దు బిడ్డ అయిన అంబేద్కర్ గారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ మనం అందరూ సమాజంలో కలిసిమెలిసి ఉండాలి. ఒకళ్ళ కష్టాలు ఒకరు పాలు పంచుకునే విధంగా తోచిన సహాయ సహకారాలు సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా అందించాలి, అందుకోవాలి, కలిసిమెలిసిగా ఉండాలని. ఇంకా ఎక్కడైనా మహానుభావుడు విగ్రహాలు లేకపోతే మనం అందరం కూడా సమాయత్తం అవ్వాలి, తోచిన సహాయాలు చేస్తూ ఆ మహనీయుడి విగ్రహాలు ప్రతి గ్రామం ప్రతి ఇంట నిలిచే దిశగా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని మరొకసారి కోరుతూ ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన